నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంది రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేండి సార్. 7 సేవలే గానీ ఓ మంచి కోల్కతా కట్టరా, నేను ఆఫీస్లో అలా మొహం చూపించి వచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 మినిట్స్ ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగులుద్దురు రే, పని చేసుకా. అందరు లంచ్కి జంపా. సగం నువ్వే తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం శాలరీ పెంచండి. ఏంటి 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను, 10th ఫ్లోర్ కి. ఒరే, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే నేను వెళ్ళాలి, ఆ బాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు. పంక్చువల్ గా లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఓ నేను చాలా పంక్చర్ అండి. ఛా, పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్ కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి, ప్లీజ్ కాల్. ఎస్, సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్. యాక్చువల్లీ సిద్ధు అని ఎవరో వచ్చారు. లేట్ అయింది కలవరు అని చెప్పినా వినట్లేదు. దట్స్ ఓకే, ఆస్క్ హిమ్ టు సిట్ ఇన్ మై క్యాబిన్. ఓకే మ్యామ్. యా, ఐల్ బి దేర్. హాయ్ సిద్ధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు ఆహా. కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా, ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా, ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి, ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి, ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చ. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ, ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకొని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్ కి రైల్వే ట్రాక్ కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 kids? ట్రైన్ ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా షూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే యా, అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గు లజ్జా డబ్బులు లేవు. గాట్ ఇట్. ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు. నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాట్?
5 ఏళ్లు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను. మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఫాలో మీ. ఎక్కడికి? చెప్తా పదా. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, లివ్స్ ఇన్ BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్ట్అప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్ కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు. అబ్బాయి ఎలాంటి వాడో తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కావ్య, ఆఫీస్ ఉందట్టు కదా? ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండబా ఉంటుంది. ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ. చెప్పండి మేడం, ఏ సిగరెట్ కావాలి? ఇదని తెలుసా? సిద్ధు సార్. ఎంతుందేంటి ఖాతా? సార్ వల్ల బేరం ఏమున్నదండి. ఆయనకి సిగరెట్ అలవట్లేదు, ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి గుట్కా, జర్దా, ఖైని? ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి, అది కూడా స్వీట్ లేకుండా. బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. సరే, థ్యాంక్ యూ. పదవే. హలో, సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి. అమ్మాయి తోరుపోలు అనుకుంటా. ఎంక్వైరీకి వచ్చారు, సార్ చూసుకోండి మరి. సిద్ధు కూర్చునే చైర్ ఇదే. మన క్యాజువల్ గా 2 minutes కూర్చున్నాను, వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఒకసారి తనకొచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను. అప్పటి నుంచి నా టైం బాగైపోయింది. ఏ రోజు కూడా ఈ వాచ్ 10 దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం. షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు. అంతేందుకు లాస్ట్ పెగ్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు. అదే అదే ఎగ్, టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కరితో తప్ప. ఐఫోన్ లో సిరితో తప్ప. సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు. పాపం. రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. రాజేష్ ని ఎవరు వదులుకోలేరు. రాజేష్ ఎవరు? మీరు రాజేష్ గురించి రాలేదా? నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి. సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. సిద్ధుని ఎవరు వదులుకోలేరు. రెసిను ఓ కింగ్స్ కొట్టు. పొగ త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం. మైండ్ దొబ్బిందారా? అమ్మాయి తోరుపోలు ఎంక్వైరీకి వచ్చారండి. మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఏ అమ్మాయిరా? కొంచెం వెనక ముందు చూసుకోండి. పెళ్లి కలం వచ్చేసింది. ఏంటి అందరూ పాజిటివ్? హలో మేడం, హలో హలో, చూసానులేండి, రండి. అయితే మాకేమైనా భయమా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకెందుకు? బ్యాక్గ్రౌండ్ చెక్ అండి. బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి? నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా, మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు? కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మర్డర్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మేము స్టాండప్ కమెడియన్స్ మేడం, క్రిమినల్స్ కాదు. అయినా మేడం, షోలో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే 5కి ఓపెన్ మైక్ కి రండి. ఇలా ఆఫీస్కి రావడం ఏంటండి? ఓపెన్ మైక్ ఏంటి? మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి. లిసన్, ఈవినింగ్ 5 o'clock ఓపెన్ మైక్ వస్తాను. ఐల్ సీ యు దేర్. నురా. ఏంటి సార్, మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు, మనసున్నోడు, రాముడని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక ఎందుకు కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీస్ కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమెడియన్ సిద్ధు. కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్. హాయ్. మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 star హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే గానీ. అక్కడ కుక్స్ ఉండరు,
మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అన్నమాట. అంతే కదా? ఫస్ట్ వెయిటర్ వస్తాడు. సో వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ బేక్డ్ ఫెటా, సుమా కార్పాషియో, గ్రిల్డ్ ఆబర్జీన్, ఎగ్ ప్లాంట్ అవియోలే? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్? యా ఐ విల్ హ్యావ్ 3rd page 4th item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ? ఫైనల్ గా 1 గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా? ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్, ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము 5,000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్ ఇది ఫైన్ డైనింగ్. ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మై నేమ్ ఇస్ సిద్ధు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హే థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్ యూ. హే థ్యాంక్స్ వచ్చినందుకు. రండి కూర్చుందాం. దట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. ఐఎమ్ సో సారీ. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి? ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్. హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ గిబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి. కమ్.